పీసీఓడీ ఉన్నవాళ్ళు ఫుడ్ అంటే ఎయిదర్ చాలా స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటారు. లేదా కంప్లీట్‌గా గివ్ అప్ చేసేస్తారు. కానీ పీసీఓడీలో ఫుడ్‌ని భయంతో కాదు, అండర్‌స్టాండింగ్‌తో చూస్ చేయాలి. బాడీకి ఏం కావాలో అది స్లోగా అర్థం చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే టూ మచ్ షుగర్ ఉన్నవి, బేకరీ ఐటెమ్స్ లాంటివి, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఇవన్నీ హార్మోన్స్‌ని ఇంకా డిస్టర్బ్ చేస్తాయి. అందుకే ఎప్పుడు పీసీఓడీలో హోమ్ ఫుడ్డే బెటర్. కూరగాయలు, పప్పులు, ఎగ్స్, ఫ్రూట్స్ ఇలాంటి సింపుల్ మీల్స్ ఎప్పుడూ ఉండాలి. పీసీఓడీ వాళ్ళు ఎప్పుడూ అవే తీసుకోవాలి. ప్లేట్‌లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అదే హార్మోన్‌కి హెల్ప్ చేస్తుంది. అలా అని తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కదా అని ఓన్లీ రైసే తీసుకోవడం లేదా ఓన్లీ రోటీసే తీసుకోవడం లాంటివి కూడా చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు రైస్ తీసుకున్నా, రోటీ తీసుకున్నా సైడ్‌లో వెజిటబుల్స్ ఉండాలి. పప్పు పదార్థం లాంటిది ఉండాలి. అంటే పప్పు కర్రీస్‌లో పప్పు, ఆకుకూరలు లాంటివి ఉండాలి. ఇంకా పెరుగు లేదా భోజనం చేసిన తర్వాత ఎప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం కూడా చాలా మంచిది. అది మీల్ బ్యాలెన్స్‌డ్ అవుతుందప్పుడు. స్టార్వింగ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అంటే ఆకలితో ఉండడము కరెక్ట్ కాదు. అలా అని ఓవర్ ఈటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రెగ్యులర్ మీల్స్ కూడా ఇంపార్టెంట్. ఈ భోజనాలకి లేదా ఈ మీల్స్‌కి మధ్యలో గ్యాప్ ఎక్కువుంటే బ్లడ్ షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది పీసీఓడీకి అస్సలు మంచిది కాదు. అండ్ తర్వాత మెయిన్‌గా వాటర్ ఇంపార్టెన్స్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే తాగితే బాడీ స్లోగా పనిచేస్తుంది. పీసీఓడీ ఉన్న వాళ్ళకి రోజుకి మినిమం 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే అరౌండ్ 2-2.5 లీటర్స్ వాటర్ తాగితే బాడీ ఫంక్షన్ బెటర్‌గా ఉంటుంది. వాటర్ సరిపోతుంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. వేస్ట్ బయటికెళ్ళి హార్మోన్స్ బ్యాలెన్స్‌కి సపోర్ట్ దొరుకుతుంది. సో, వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీద మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.